ఇది హై నెక్ జాకెట్, ఇది చూపిస్తారు. ఇది హై నెక్ జాకెట్. ఈ హై నెక్ జాకెట్కి బ్యాక్కి ఎటువంటి ఇది లేకుండా, కానీ మెయిన్ పార్ట్ మాత్రం ఇటువంటి ఇది వస్తుంది మెయిన్ పార్ట్. కానీ ఇక్కడ ఓపెన్ పెట్టాను కదా, ఇక్కడ సెంటర్ పాయింట్లో బబుల్స్ పెడతాను, సైడ్ స్కాలప్ వస్తుంది. ఇదే కలర్ క్లాత్ తెచ్చి దీనికి ఇట్లా పెట్టున్నాను చూడండి, క్యాన్వాష్ ఇట్లా పెట్టుకుంటే మీకు లోపల ఖర్చున్నా కూడా కనబడుకుంటుంటుంది. చాలామంది నన్ను అడిగింది ఏమంటే, నా దగ్గర నేర్చుకునేవాళ్ళు స్టూడెంట్స్ అడిగింది ఏమంటే, అక్క ఇట్లా కట్ చేసుకుంటే మెయిన్ కూడా కట్ చేయాలి కదా, ఐ మీన్ లైనింగ్ కూడా ఇలా కట్ చేసుకోవాలి కదా అని అడిగారు. అలాగేం అవసరం లేదండి, మామూలుగా మనం ఎట్లా బ్యాక్ కట్ చేసుకుంటామో అలాగా నీట్గా కట్ చేసుకునేసి ఈ పార్ట్ కదా మనం స్కాలప్ పెడతాము, అలాగే బబుల్స్ పెడతాము. దీనికి నేను బ్లాక్ కలర్ బబుల్స్ అనుకోండి అనేది, కలంకారీ బ్లాక్ ఫ్లవర్స్ వచ్చున్నాయి దానికి అనేసి ఈ బ్లాక్ కలర్ బబుల్స్ పెట్టి ఈ సైడ్ వచ్చి ఇట్లా వచ్చి స్కాలప్ వస్తుంది. ఇలాగా చూడండి, ఇలాగా నీట్గా ఇట్లాగా మనం ఐరన్ చేసుకునేసినామంటే ఇట్లా వస్తుందండి. మనం స్కాలప్ పెట్టేసి ఈ కలర్ క్లేస్ పెట్టుకొని ఈడ బబుల్స్ పెట్టేసినామంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది, లోపల పక్క చూడడానికి ఖర్చు లేకుండా ఉంటుంది. ఇది ఒకటి అయిపోయింది. ఇంకోటి వచ్చి హ్యాండ్కి స్కాలప్. చాలామంది అడిగేది ఏమంటే, హ్యాండ్కి మామూలుగా స్కాలప్ పెట్టేసి ఇంతకుముందు చాలా కుట్టున్నా నేను ఇలాగా కుట్టు తిప్పేసి పై కుట్టు వేయకుండా ఐరన్ చేసేసినామంటే అట్లా ఉండిపోతుంది ఫస్ట్. సెకండ్ వచ్చి హ్యాండ్కి స్కాలప్ ఈ కలర్ ఒకటి వచ్చింది కదా కలంకారీది, లైనింగ్కి ఐరన్ చేసేసుకున్నాను అంటే ఎక్కువ స్టిఫ్ లేకుండా ఉండడం కోసం, కొంచెం సాఫ్ట్ ఉండడం కోసం. ఈ క్లాత్ మీద ఇది బ్లౌజ్, ఇది హ్యాండ్ పీస్ చూపిస్తాను. ఇది హ్యాండ్ పీస్ ఇలా కుట్టుకొని తిప్పుకునేసి ఐరన్ చేసేసుకుంటాం కదా, దీని కింద వచ్చి ఈ స్కాలప్ రావాలి. దీన్ని లైనింగ్ పెట్టుకున్నాం కదా, ఇలా పెట్టుకొని కుట్టుకొని తిప్పుకున్న తర్వాత దీని కింద ఈ స్కాలప్ పెడతానండి. ఇట్లాగా అంటే ఇలా చూడండి, ఇలాగ ఇలా పెడితే మీకు అర్థమవుతుంది అనుకుంటా నీట్గా, లేదంటే ఇలా వస్తుంది. ఇలా పెట్టేసి అంటే 2 స్కాలప్లు వచ్చినట్టు. ఎట్లా అంటే ఒకటి బ్లౌజ్ల పీసు, ఇంకోటి వచ్చి మనం ఏది కలర్ అయితే ప్యాచ్ వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ కలరు. ఇప్పుడు బ్లౌజ్కి బ్యాక్ సైడ్ నేను స్కాలప్ అలాగే వచ్చి బబుల్స్ ఇస్తున్నాను. ఈ హ్యాండ్కి కూడా ఒకటి బ్లౌజ్ పీస్ స్కాలప్ ఇస్తాను, ఈ ప్యాచ్ వర్క్ చేసి ఎల్లో పీస్ని ఇంకోటి స్కాలప్ ఇస్తున్నాను. ఇట్లా కంప్లీట్గా చేసిన తర్వాత చూపిస్తానండి. ఇది కొంచెం కాదు, చాలా టాస్క్ అయింది. ఈ బ్లౌజ్ కట్ చేసుకొని నాకు పేపర్ క్యాన్వాస్ చేసుకొని ఐరన్ చేసుకోవడానికి నాకే 1.5 గంట పట్టింది. మామూలుగా అయితే నేను లైనింగ్ బ్లౌజ్ ఈజీలో ఈజీ ఒక 20 నిమిషాలు కట్ చేస్తాను. కానీ ఇది నాకు 1.5 గంట పట్టిందంటే దీనికోసం నేను కొంచెం ఎంత బుర్ర ఆలోచించుకున్నాను. ఇట్లా చేస్తే కనుక బ్లౌజు నీట్గా వస్తుంది. మామూలుగా ఇట్లా క్యాన్వాస్ లేకుండా, ఇట్లా ప్యాచ్ వర్క్ లైనింగ్ కట్ చేయకుండా అట్లా లేకుండా అయితే కొంచెం అన్కంఫర్ట్ ఉంటుంది, అంత ఫినిషింగ్ ఉండదు. మనకు ఫినిషింగ్ కావాలంటే ఇదే ప్రాసెస్. ఇది కంప్లీట్గా చూసిన తర్వాత కుట్టిన తర్వాత ఇంకోటి చూపిస్తాను.